నాకు చిన్నప్పటి నుంచి జనాలకు హెల్ప్ చేసుడు చాలా ఇష్టం. ఎందుకంటే నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కదా. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ఆ పెయిన్ ఏంటో నాకు చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. సో నేను కూడా చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండి నేను చాలా కోరికలు, ఎన్నో ఆశలతోటి నేను ఇంత దూరం వచ్చిన. సో అందుకే నాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న బాధలు ఏంటో నాకు చిన్నప్పటి నుంచి నాకు చాలా బాగా తెలుసు. వాటి మీద నాకు చాలా అనుభవం ఉన్నది కాబట్టి నాకు జనాలకు హెల్ప్ చేసడం అంటే నాకు చాలా ఇష్టం. సో మనకు ఎన్ని కోరికలు ఉంటాయి, ఎన్ని డ్రీమ్స్ ఉంటాయి, వాటిని అచీవ్ మనకు ఫ్యామిలీ నుండి సపోర్ట్ దొరకది, ఫ్రెండ్స్ నుండి సపోర్ట్ దొరకది, లేదంటే అంటే ఇంకా ఫ్యామిలీ రిలేటివ్స్ నుండి కూడా సపోర్ట్ దొరకది. కానీ మనం గోల్స్ అయితే చాలా పెద్ద ఉంటాయి. లైక్ నాకు మంచి కారు కొనుక్కోవాలి, మంచి ల్యాండ్ కొనుక్కోవాలి, నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, నా సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇట్లా చాలా పెద్ద కోరికలు ఉంటాయి. కానీ సపోర్ట్ మాత్రం ఎక్కడి నుండి రాదు. సపోర్ట్ మాత్రం ఎక్కడి నుండి రాదు, మన ఫ్యామిలీ నుండి రాదు, రిలేటివ్స్ నుండి రాదు, ఎవరి నుండి రాదు. ఇప్పుడు నేను మీకు చెప్తా, ఇప్పుడు మనం అందరం ఈ ఎడ్యుకేషన్ ట్రాప్లో పడిపోయినాం. ఇప్పుడు మీరు అందరూ జాబ్ చేసి రిచ్ అయిన వాళ్ళు ఉంటే ఇప్పుడు చెప్పండి, స్కూళ్ళలో యూనివర్సిటీలో లెసన్స్ చెప్పే ప్రొఫెసర్స్, టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా సరే బెంజ్ కార్లో కానీ, ల్యాంబోలో కానీ, ఫిరారీలో కానీ, అట్లీస్ట్ BMW కానీ వస్తారా? రారు. ఎందుకంటే వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు ఎప్పుడు రిచ్ గారు. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఒక ట్రాపు. ఇది తెలుసుకోవడానికి నాకు 23 ఇయర్స్ టైం పట్టింది. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన వాతావరణం అటువంటిది. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా కొత్తగా డ్రెస్ కొనుక్కోవాలన్న భయం, మంచి ఫుడ్, నాట్ ఫ్యాన్సీ ఎక్స్పెన్సివ్ ఫుడ్, మంచి ఫుడ్ తినాలన్న భయం, ఏదైనా వస్తువులు కొనుక్కోవాలన్న భయం. ఎందుకంటే డబ్బులు ఖర్చు చేస్తే మా ఇంట్లో మొత్తం అంగడి అవుతుంది. ఇక అంటే లైక్ నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అట్లాంటిది కాబట్టి నేను ఎప్పుడు ఏమైనా ఖర్చులు పెట్టడానికి కూడా నేను భయపడుతుండే. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్లో, మళ్ళీ కాలేజ్ కూడా నేను గవర్నమెంట్ కాలేజ్లో నేను చదువుకున్నా, నా డిగ్రీ కూడా గవర్నమెంట్లోనే అయింది. సో నాకు చిన్నప్పుడు తీపి జ్ఞాపకాల కంటే చేదు అనుభవాలే నాకు ఎక్కువ ఉన్నాయి. లైక్ ప్రతి చిన్న విషయం కానీ, ఇప్పుడు ఏదన్నా ఎక్కడికైనా ఊరికి వెళ్దామన్నా, ఎక్కడన్నా జాతర, చిన్నప్పుడు అంటే ఇంటికాడ జాతరలు, అంగడులు ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడే మనకు కొనుక్కుందామన్నా, ఎక్కడన్నా మంచి తిందామన్నా కానీ, ఎందుకంటే నాకు ఎక్కువ పైసలు ఇచ్చేవాళ్ళు కాదు. సో అందుకే నేను చిన్నప్పటి నుంచి చాలా బాధపడుతుంటే నేను వేల సార్లు ఆలోచించిన చిన్నప్పుడే, నేను ఎప్పుడు 18 సంవత్సరాలు అయిపోతుంది, నేను ఎప్పుడు 18 సంవత్సరాలు అయిపోయాక నేను ఎప్పుడు వర్క్ చేయడానికి వెళ్తా అని చెప్పేసి నేను మస్తు సార్లు, ఆల్మోస్ట్ కొన్ని వేల సార్లు నేను ఆలోచించిన. ఎప్పుడైతే నేను 18 సంవత్సరాలు నిండుతో నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయి నేను నా సొంతంగా వర్క్ చేయాలని చెప్పేసి. సో నేను అట్లా స్టార్ట్ అయ్యి నేను హైదరాబాద్లో, లైక్ నాకు ఇప్పటికి గుర్తుంది, మా అమ్మమ్మ ఆమెకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక బేకరీలో నన్ను లైక్ హోటల్లో సర్వర్కి నన్ను పెట్టింది. సో అక్కడ నేను చాలా హార్డ్ వర్క్ చేసి 6 months హార్డ్ వర్క్ చేసి నేను అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయినా. అక్కడ నేను చాలా నేర్చుకున్నాను. బేకరీలో పేస్ట్రీస్ ఎట్లా చేస్తారు, ఫ్లవర్స్ ఎట్లా చేస్తారు, పిజ్జా ఎట్లా చేస్తారు, బర్గర్స్ ఎట్లా చేస్తారు, ఇవన్నీ చాలా నేర్చుకున్నాను. నేను అక్కడ చాలా విషయాలు నేర్చుకుని మళ్ళీ అక్కడ నుండి లైక్ పఫ్స్ ఎట్లా తయారు చేస్తారు, మళ్ళీ కస్టమర్ తోటి ఎట్లా మాట్లాడతారు, పేస్ట్రీస్ కానీ కేక్స్ కానీ ఎట్లా సెల్ చేస్తారు, ఏ ప్రైస్లో సెల్ చేయాలి, మళ్ళీ అవి ఎన్ని రోజుల టైం ఉంటుంది. సో ఇవన్నీ నేను చాలా నేర్చుకున్నాను అక్కడ. అది 6 months నా ఫస్ట్ లెసన్ అన్నట్టు. అది నా ఫస్ట్ జాబ్, ఫస్ట్ లెసన్స్. నేను అక్కడ పేస్ట్రీలో నేను చాలా నేర్చుకున్నా. మళ్ళీ అక్కడ పేస్ట్రీస్ నేను నేర్చుకున్నా. ఆ కేక్ మాస్టర్కు నేను లైక్ నాది జీతం 6,000, ఆయనది ఒక 18,000-21,000 ఉంటుండే. సో ఆయన నాకు నేర్పించడానికి నేను ప్రతిరోజు ఆయనకు అంతే మందు ఆఫ్ ఇచ్చి ఆయన దగ్గర నేను నేర్చుకుంటాను, రోజు ఒక స్కిల్ ఇట్లా నేర్చుకుంటుంది. సో అట్లా నేను చాలా కష్టాలు పడి నేను నేర్చుకున్నా. దాని తర్వాత నేను అక్కడ బేకరీలో హెవీ వర్క్ అయిపోయింది, మళ్ళీ సాలరీ కూడా తక్కువ అయిపోయింది. ఆల్మోస్ట్ నేను 14 hours 15 hours వర్క్ చేస్తే కూడా వాళ్ళు 6,000 ఇస్తుండే. సో నాకు తక్కువ అనిపించేసి నేనేం చేసిన, అక్కడ నుండి నేను మళ్ళీ వేరే బేకరీకి షిఫ్ట్ అయిపోయినా, అంటే వేరే బేకరీకి చేంజ్ అయినా. ఆ కేక్ మాస్టర్ నాకు నా హార్డ్ వర్క్ చూసి నన్ను వేరే వర్క్ తీసుకెళ్ళిండు. సో అక్కడ నేను ఓన్లీ 1 month వర్క్ చేసిన, కానీ అక్కడ కూడా నేను నా 100% నేను హార్డ్ వర్క్ చేసి మళ్ళీ అక్కడ కూడా వర్క్ చేసి, దాని తర్వాత నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి, డిగ్రీ ఎగ్జామ్స్ అని చెప్పేసి అక్కడ నేను క్యాన్సల్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిన. నేను అక్కడ వెళ్ళినాక అక్కడ నేను వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి అక్కడ నాకు కనెక్షన్స్ పెంచుకొని నేను అక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గర షెఫ్ అసిస్టెంట్ లాగా నేను డిజిగ్నేషన్ మీద నేను వేరే దగ్గర మంచి MNC కంపెనీలో నేను అక్కడ జాయిన్ అయినా. సో ఇట్లా నేను ఎక్కడైతే వెళ్ళినో నేను ప్రతి చోట నేను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నా, చాలా కష్టపడ్డా. నేను ఈ ప్లేస్లో ఇక్కడ కష్టపడలేదు అన్నది ఏం లేదు. నేను ఇది చెయ్యను అని నేను ఎప్పుడు అనలేదు. ఎందుకంటే ప్రతి వర్క్ నాకు తెలుసుకోవాలి, ప్రతి వర్క్ నేను చేస్తూ పోవాలి, హార్డ్ వర్క్ అనేది చేస్తేనే నేను నా లైఫ్లో ఎదుగుతానన్న నమ్మకం, మళ్ళీ హార్డ్ వర్క్ చేయాల్సిన పట్టుదల నా తాట ఎప్పుడు ఉంటుండే. సో అందుకే నేను ఎప్పుడు కానీ నేను ఈ వర్క్ చేయను, ఇది నాతో కాదు, ఇది నాది కాదని నేను ఎప్పుడు అనలేదు. చిన్నప్పటి నుంచి లైక్ ఆల్మోస్ట్ 2017 నుంచి నేను వర్క్ చేస్తూ ఉన్నా. అక్కడ నుంచి ఇప్పటివరకు నేను ఎప్పుడు అనలేదు. సో నేను అట్లా ఎదుగుతూ మళ్ళీ దుబాయ్ వచ్చిన. దుబాయ్లో హైపర్ మార్కెట్లో నేను అక్కడ కూడా మల్టీ రోల్స్ చేసిన. నేను రిసెప్షన్లో చేసిన, అకౌంట్స్లో చేసిన, మళ్ళీ పర్సనల్ అసిస్టెంట్ చేసిన, మళ్ళీ డాటా ఎంట్రీ చేసిన, చాలా వర్క్ చేసిన. అక్కడ కూడా నేను చాలా వర్క్స్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు వేరే దానికి షిఫ్ట్ అయిపోయినా. ఇట్లా
కానీ ఎక్కడైనా సరే నేను చాలా కష్టపడ్డా కానీ ఎక్కడ కూడా నేను లైక్ నాతోటి కాదని నేను ఎప్పుడు బాధపడలే. ఒకవేళ నేను అట్లయితే నేను ఎప్పుడు మళ్ళీ రిటర్న్ నేను ఇంటికి పోవాల్సి వస్తుండే. సో నేను ఎప్పుడు నేను చేస్తూ ఉన్నా కాబట్టి నేను ఇక్కడ వరకు వచ్చిన. అంటే నేను కంప్లీట్లీ సక్సెస్ అయినా నేను చెప్తలేను. నా లైఫ్లో ఒకప్పటి నుంచి ఇప్పటికైతే ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను భయపడ్డ ప్రతి విషయాన్ని నేను ఓవర్కమ్ చేస్తూ నేను ఇక్కడ వరకు వచ్చిన. ఇప్పుడు నేను మీకు తెలిసే నేను బిజినెస్ మీద ఎంత మ్యాడ్లీ నేను ఎంత బ్లైండ్లీ వర్క్ చేస్తున్నాను బిజినెస్ గురించి మీకు తెలిసే. నేను బిజినెస్ గురించి చాలా హార్డ్ వర్క్ చేస్తాను. సో నేను ఇట్లా చాలా కష్టపడ్డా. నేను కొన్నిసార్లు అంటే నా తప్పుల నుండి కాకుండా నేను నా కొలీగ్స్ దగ్గర నుండి కూడా చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నా కొలీగ్స్లలో కొన్నిసార్లు చాలామంది లేజీ పీపుల్ ఉంటుండే. సో నాకు ఆపర్చునిటీ అనిపించేది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే వర్క్ చెయ్యని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఏడుస్తూ ఉంటున్నానో అది నేను చేసి చూపించి తొందరగా అక్కడ నుంచి వెళ్తుండే. సో అక్కడ నేను చాలా మంది అటెన్షన్ నేను గ్రాప్ చేసుకున్నా. ఇట్లా నేను చాలా చోట్ల నేను ఇట్లా వర్క్ చేస్తూ నేను వచ్చిన. సో ఇప్పుడు నేను వర్క్ చేస్తూ నేను ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసి నేను ఆల్మోస్ట్ 3-4 months అయింది. ఇప్పుడు నేను రీసెంట్లీ నేను రిగ్రెట్ చేద్దాం అనుకున్నప్పుడు మా మెంటర్ నాకు మంచి సెషన్ తీసుకున్నాడు. ఆ రోజు నాకు ఇప్పుడు గుర్తుంది. ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు ఇప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తున్నావు, లైక్ నీ అఫ్లైట్ మార్కెటింగ్ గురించి అవేర్నెస్ గురించి నువ్వు 1 month పోస్ట్ చేస్తున్నావు, 2 months పోస్ట్ చేస్తున్నావు, 3 months పోస్ట్ చేస్తున్నావు, 4 months చేస్తున్నావు, 6 months చేస్తున్నావు, 7 months చేస్తున్నావు. సో నిన్ను ఫస్ట్లో ఎవరైతే చూసిరో, లైక్ ఫస్ట్ మంత్లో నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే చూసిరో వాళ్ళు అట్లా చూస్తూ ఒక 7 months 8 months తర్వాత నేను చూస్తే నువ్వు అక్కడ ఉండవు. అంటే నువ్వు కూడా ఫేక్ అని చెప్పేసి వాళ్ళు ఎవరిని నమ్మకుండా వెళ్ళిపోతారు. ఒకవేళ నువ్వు అప్పటికి ఉన్నావు అనుకో, ఆయన అప్పుడు థింక్ చేసిన నీ దగ్గరికి ఇప్పుడు వస్తే నీకు అక్కడ బిజినెస్ అవుతుంది. అంటే నువ్వు చేసింది స్టార్టింగ్ నుంచి నువ్వు కంటిన్యూస్లీ చేస్తూ వస్తే కన్సిస్టెన్సీగా నీకు ఎండ్ ఆఫ్ ద డే 7 months తర్వాత 8 months తర్వాత నీకు ఆయన కలిసి నీతో మాట్లాడి నీ నమ్మకంతో నేను కలిసి అక్కడ నీకు బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే నువ్వు ఎప్పుడో వేసిన కష్టానికి నీకు 7 months తర్వాత నీకు ఫలితం అనేది దొరుకుతుంది. సో ఆన్లైన్లో అఫ్లైట్ మార్కెటింగ్లో ఉన్న బ్యూటీ అది. నువ్వు ఎప్పుడు చేస్తావో తెలియదు, ఎక్కడ చేస్తావో హార్డ్ వర్క్ తెలియదు, కానీ వాళ్ళకి కనెక్ట్ అయితే నీ ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ నువ్వు అఫ్లైట్ మార్కెటింగ్లో ప్రోడక్ట్ నమ్మద్దు, నీ ట్రాన్స్ఫర్మేషన్ని నీ లైఫ్లో నీ అప్గ్రేడేషన్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని తర్వాతనే నువ్వు ఏదైనా కానీ నువ్వు సాధించగలుగుతావు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ప్రతిదీ బై అండ్ సెల్ ఉండదు. ఇప్పుడు బిజినెస్లో కొన్నిసార్లు నువ్వు వాల్యూ ప్రొవైడ్ చేయాలా, కొన్నిసార్లు నమ్మకం అనేది ఉండదు జనాలకు నీ మీద. అర్థమవుతుందా? ఇప్పుడు నేను స్టార్టింగ్ చేసినప్పుడు లైక్ 9 to 5 hours అందరు ఇట్లా డ్యూటీకి వచ్చి పండుకొని రీల్స్ చూసి మళ్ళీ ఫ్రెష్ అప్ వెళ్ళిపోతారు, అట్లా ఉంటుండే. కానీ ఇప్పుడు నేను కొన్ని బిజినెస్ గురించి నేర్చుకుంటున్నా, వాటి గురించి నేర్చుకుంటున్నా, ఇట్లా ప్రతి ఒక్కటి నేను చేస్తూ ఉన్నా. నేను హైదరాబాద్లో ఇంకా పడ్డ కష్టాలు కూడా చాలా ఉన్నాయి. నేను వాటి గురించి తీరిగ్గా మీతో చెప్తా. సో ఇది నా తీపి జ్ఞాపకాలు అండ్ చేదు జ్ఞాపకాలు నేను నా చిన్నప్పటి నుంచి ఫేస్ చేసినాయి. అంటే ఇంకా కంప్లీట్లీ డిస్క్రైబ్ చేయలేదు, లైక్ ఏమేమి బాధలు పడ్డాను నేను ఇంకా డీటెయిల్గా చెప్పలేదు. కానీ నా మైండ్లో అయితే ఆ భయాలు అయితే, చిన్నప్పటి భయాలు అయితే ఎప్పటికీ మారిపోవు కదా, అవి ఓవర్కమ్ చేస్తూ ఇప్పటికైతే నేను కొంచెం లైక్ అట్లీస్ట్ నార్మల్ లైఫ్కి వచ్చిందా బాబు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది.